అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అతి భారీ మంచు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. దేశంలో అధిక ప్రాంతాలు భారీ హిమపాతం, వర్షం, అతి శీతల పరిస్థితులలో అల్లాడుతున్నాయి. ఆరుబయట ఎటు చూసినా అడుగు లోతున మంచు పేరుకుపోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఈ భీకర తుఫాన్ తో ప్రభావితులయ్యారు. 18 రాష్ట్రాల్లో జన జీవితం స్తంభించిపోయింది. దాంతో ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో విమాన తదితర రవాణా సేవలు స్తంభించిపోయాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా శని, ఆదివారాల్లో కలిపి ఏకంగా 10,000కు పైగా విమాన సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. ఇక ఫెర్న్ గా పేర్కొంటున్న ఈ తుఫానుకు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2-3 రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. నిత్యావసరాల కోసం జనం ఎగబడడంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అప్రమత్తమైంది. నార్త్ డకోటా మొదలుకొని పలు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు -20 నుంచి ఏకంగా -40 వరకు పడిపోతున్నాయి. దాంతో వాహనాలు కూడా మొరాయిస్తున్నాయి. ఫలితంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. టెక్సాస్, ఒక్లహామా, కాన్సాస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇక ఒక్లహామా నుంచి బోస్టన్ దాకా 1500 మైళ్ల వరకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా హిమపాతం వణికిస్తోంది. రాజధాని వాషింగ్టన్ DC మొదలుకొని న్యూయార్క్ తదితర మహానగరాలు మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. శనివారం 3,200, ఆదివారం 4,800 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవర్ తొలిత పేర్కొన్నారు. ఇక ఒక్క ఆదివారమే 7,600కు పైగా సర్వీసులు రద్దవుతున్నట్టు తెలిపారు. అతి శీతల గాలుల ధాటికి అమెరికా వ్యాప్తంగా చాలా చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేల కొరుగుతున్నాయి. దాంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 95,000కు పైగా కరెంటు కోత ఉదంతాలు నమోదయ్యాయి. వీటిలో 37,000కు పైగా టెక్సాస్ లోనే కావడంతో గమనార్హం. ఈ సమస్య కనీసం కొద్ది రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. టెక్సాస్ లో 5 ఏళ్ల క్రితం ఇలాంటి తుఫాన్ సమయంలో భారీ కరెంటు కోతల వల్ల వందలాది మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ గ్రెగ్ అబర్ట్ తెలిపారు. భారత్ నుంచి అమెరికా తూర్పు తీరంలోని న్యూయార్క్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైల నుంచి ఆ నగరాలకు ఎయిర్ ఇండియా రెగ్యులర్ గా విమాన సర్వీసులను నడుపుతోంది.
అతి భారీ మంచు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. దేశంలో అధిక ప్రాంతాలు భారీ హిమపాతం, వర్షం, అతి శీతల పరిస్థితులతో అల్లాడుతున్నాయి. ఆరు బయట ఎటు చూసినా అడుగుల లోతున మంచు పేరుకుపోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఈ భీకర తుఫాన్తో ప్రభావితులయ్యారు. 18 రాష్ట్రాల్లో జన జీవితం స్తంభించిపోయింది. దాంతో ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో విమాన తదితర రవాణా సేవలు స్తంభించిపోయాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా శని, ఆదివారాల్లో కలిపి ఏకంగా 10,000కు పైగా విమాన సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. అలా చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. ఫోన్ గా పేర్కొంటున్న ఈ తుఫాన్ కు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2-3 రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. నిత్యావసరాల కోసం జనం ఎగబడడంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అప్రమత్తమైంది. నార్త్ డకోటా మొదలుకొని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -20 నుంచి ఏకంగా -40 వరకు పడిపోతున్నాయి. దాంతో వాహనాలు కూడా మొరాయిస్తున్నాయి. ఫలితంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. టెక్సాస్, ఒక్లహామా, కాన్సాస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఒక్లహామా నుంచి బోస్టన్ వరకు 1500 మైళ్ల మేరకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు హిమపాతం, వాషింగ్టన్ డీసీ మొదలుకొని న్యూయార్క్ తదితర మహానగరాలు మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. శనివారం 3,200, ఆదివారం 4,800 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ తొలుత పేర్కొంది. ఒక్క ఆదివారమే 7,600కు పైగా సర్వీసులు రద్దవుతున్నట్టు తర్వాత తెలిపారు. అనంతరం అతి శీతల గాలుల ధాటికి అమెరికా వ్యాప్తంగా చాలా చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూరిగాయి. దాంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 95,000కు పైగా కరెంటు కోత ఉదంతాలు నమోదయ్యాయి. వీటిలో 37,000కు పైగా టెక్సాస్ లోనే కావడం గమనార్హం. ఈ సమస్య కనీసం కొద్ది రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. టెక్సాస్ లో 5 ఏళ్ల క్రితం ఇలాంటి తుఫాన్ సమయంలో భారీ కరెంటు కోతల వల్ల వందలాది మంది దుర్మరణం పాలవడం తెలుస్తుంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ గ్రెగ్ అబర్ట్ తెలిపారు. భారత్ నుంచి అమెరికా తూర్పు తీరంలోకి న్యూయార్క్, నెట్వర్క్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైల నుంచి ఆ నగరాలకు ఎయిర్ ఇండియా రెగ్యులర్ గా విమాన సర్వీసులను నడుపుతోంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.